బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మన జీవిత గమనములో మనకు మార్గనిర్దేశకత్వాన్ని చేసి తాను నిర్దేశించిన ఆ మార్గములో మనము త్రోవ తప్పక ప్రయాణిస్తే మనకు తన అపారమైన ఆశీర్వాదాలు మేలులు అనుగ్రహించే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో మన ప్రియ ప్యాస్టేట్ కమిటీ ట్రెజరర్ శ్రీమతి కె చంద్రలీలా డానియల్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. వాకింగ్ ఇన్ ది పాత్ ఆఫ్ వెల్ఫేర్, మేలు కలిగే మార్గములో నడుచుకొనుట అనే నేటి అంశంపై వారందించే విలువైన వాక్య సందేశాన్ని మనము వినకముందు తనయందు భయభక్తులు గల వారికి లెక్కింప శక్యము కాని తన మేలులు అనుగ్రహించే మన దేవాది దేవుని కీర్తిస్తూ ఈ చక్కటి భక్తి గీతాన్ని విందాం. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. అనుదిన బైబిల్ వాక్యాలు వింటున్న ప్రేక్షకులందరికీ కూడా దేవుని నామంలో శుభములు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, ఆకాశ మహాకాశాల సింహాసనాసనుడా, మా హృదయ ధ్యానము మా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉండినట్టుగా జాగ్రత్త అయిన మాటలతో నీకు మహిమ తెచ్చి బిడ్డలంగా మేము ఉండినట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని దీవించమని యేసయ్య నామములో వేడుకుంటున్నానయ్యా. ఆమె ఈరోజు వాక్య పఠనంగా మేలు, మనకి మేలు కలగాలంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలా, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలా, మేలు కలుగు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో 6:16 వచనంలో యెహోవా దేవుడు చెప్తున్నాడు, దేవుడే స్వయంగా చెప్తున్నాడు, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని అంటున్నాడు. నెమ్మది కలగాల, మనకి మేలు కలగాల అంటే అడిగి తెలుసుకోవాలా. ఆలోచించు వారు అనేకులుండుట శ్రేయస్కరమని సామెతల గ్రంథంలో ఉంది. అట్లా అనేకమైన ఆలోచనలు తీసుకోవాలా. ఏది మేలైనదో దేవుడే స్వయంగా చెప్తున్నాడు, మేలు కలుగు మార్గంలో మీరు ప్రయాణం చేయండి, ప్రవేశపడండి అని చెప్తున్నాడు. నెహెమ్యా గారు మొరపెడుతున్నారు చివరి అధ్యాయంలో, నా దేవా నన్ను మేలుకై జ్ఞాపకం ఉంచుకో. మేలు కలగాలి మనకి. కాబట్టి మేలు కలగాలంటే దేవుణ్ణి మనము అడుగుతూ ఉండాల, మంచి మార్గం మమ్మల్ని ప్రవేశపెట్టయ్యా అని. దాని విధంగా జకర్యా గ్రంథము 9వ అధ్యాయం చూద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటున్నాడంటే, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. చూడండి, నిరీక్షణ గలవారలారా, నిరీక్షణ గల వారికి రెండంతల మేలు కలుగుతుంది. ఒక మేలు కాదండి, రెండంతలుగా. మనం ఎటువంటి బంధకాల్లో ఉన్నప్పటికీ, ఆర్థికంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి, ఏ విధంగానైనా సరే ఎటువంటి బంధకాలలో ఉన్నప్పటికీ కూడా మనము నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటే, నిరీక్షణ కలిగే వారమై ఉంటే మనకి రెండంతలు మేలు చేస్తానని దేవుడు తానే తెలియజేస్తా ఉన్నాడు. నేడు నేను మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. నిరీక్షణ లేకుండా నష్టపోయిన వాళ్ళకి కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. సౌలు రాజుని చూస్తాం, మనం తర్వాత ఆయన గురించి చెప్పుకుందాం. తర్వాత ఇప్పుడు ఈ నిరీక్షణ కలిగినటువంటి ఆయన మనందరికీ సుపరిచితము యోబు గారు. యోబు 42వ అధ్యాయము 10వ వచనంలో, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసాను. తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడంట. అంతకుముందు ఆయన ఎంతో నీతివంతుడు. మనం ఇంతకుముందు కూడా మనందరికీ యోబు గారి గురించి తెలుసు, ఆయనలో నుండి శ్రేష్టమైన రక్షణ మనకు తెలుసు. అవన్నీ కాకుండా ఏం చేశాడంట, తన స్నేహితులు, ఆయనకి 3 స్నేహితులు, ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఏలీహు, ఎలీఫజు, బిల్దదు, జోఫరు, కాకుండా ఏలీహు కూడా. వీడు నలుగురు కూడా ఎన్నెన్ని మాట్లాడినారో యోబుని మనకు బాగా తెలుసు. మనం యోబు గ్రంథం బాగా చదువుకున్నాం. అయినప్పటికీ చివరికి వచ్చేటప్పటికి ఆయన అంత నిరీక్షణతో కనిపెట్టుంటారండి. మనము చదువుకుంటాం, మాట్లాడుకుంటాం, ఏదో చిల్ల పెంకుతో గీక్కున్నాడు వాళ్ళంతా, కానీ నిజంగా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. నిజంగా మనకి ఏదైనా నొప్పి, ఒక గాయం తగిలినప్పుడు ఆ బాధ మనకు తెలుస్తుంది. ఎన్ని సంవత్సరాలు పడ్డాడో ఆ బాధ, ఎన్ని సంవత్సరాలు అట్లా బయట కూర్చొని తన బట్టలన్నీ తీసేసి తనను చెప్పించుకుంటూ ఎంత బాధపడ్డాడో యోబు గారు. మనం అది తలంచుకోవాలా. ఉట్టిగా స్టోరీలా చదువుకుంటూ పోతే మనకేం తెలియదు, కానీ నిజంగా దాన్ని అనుభవించినట్టయితే మనకు తెలుస్తుంది. అన్ని బాధలు పడితే అంత నిరీక్షణతోటి ఆయన ఎదురు చూసాడు. అన్ని సంవత్సరాలు కూడా సైతాన్ పెట్టిన శ్రమలన్నీ కూడా ఆయన భరించాడు. అయితే ఆయన అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు మరలా ఆయన క్షేమస్థితి రెండంతలుగా అనుగ్రహించాడంట. స్నేహితుల నిమిత్తమే కాదు, మనం ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలండి? మన శత్రువుల కొరకు కూడా, మన కీడు చేసే వారి కొరకు కూడా,
ఎవరు శత్రువులు అంటే మనకి ఎవరైతే కీడు తలపెడుతుంటారో, మనకు నష్టం కలగాలని ఎవరు చూస్తుంటారో వాళ్ళందరినీ మనం శత్రువులుగా భావిస్తాం. వాళ్ళందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలా. మనకి ఎవరు నష్టం కలుగు చేస్తున్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి అధికంగా మీకు మేలు కలుగుతుంది అని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం. రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. కాబట్టి మనము ప్రార్థన చేయవారమై ఉండాల్సి వస్తుంది. ఇంకా యోబు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనంలో యోబు నువ్వు ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించుము అని చెప్తున్నారు. ఊరకుండి మనం దేవుని యొక్క అద్భుత క్రియల్ని ఆలోచిస్తూ ఉండాలి. ఇంకొక దగ్గర యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో కన్నీరు విడిచుచు, పైన ఉపవాసం గురించి చెప్పాడు అనుకోండి, మనం ఇప్పుడు ఉపవాసం గురించి నేర్చుకుంటలేము. కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. అప్పుడు ఏం చేస్తాడంట దేవుడు, ఇదే యెహోవా వాక్కు, యెహోవా కరుణా వాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. చూడండి, మనఃపూర్వకంగా దుఃఖిస్తూ కన్నీరు విడుస్తూ మనఃపూర్వకంగా పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ దేవుని సేవించమని మనం ఎన్నోసార్లు చదువుతాం కదా. మనఃపూర్వకంగా మనం దేవుడైన యెహోవాగా ప్రార్థన చేస్తే ఆయనంట చేయనుద్దేశించిన కీడు కూడా చేయకుండా తాను పశ్చాత్తాపడి మనకు మేలు చేయడానికి సంసిద్ధుడై ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలము. కాబట్టి మనం మనఃపూర్వకంగా దేవునికి మనం మొరపెడుతూ ఉండాలా, ఓపిక పట్టాలా. చాలా వరకు మనం ఓపిక పట్టాలా. ఈ నిరీక్షణతోటి ఎదురు చూస్తూ ఉండాలా. ఆయన సౌలు రాజు ఏం చేస్తాడండి, చెప్పిన మాట వినలే. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. అక్కడ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద, ఇక్కడ గిద్యోను సమూయేలు గారే, సౌలు గారే, ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వచ్చినప్పుడు సమూయేలు గారు ఏం చెప్తారంటే, నేను వచ్చే వరకు నువ్వు ఆగు, నువ్వు తొందరపడద్దు, నేను వచ్చినాక మనం బలి అర్పిద్దాం, బలి అర్పించిన తర్వాత నువ్వు నేను చేయవలసిన పని నేను వచ్చే వరకు నువ్వు బలి అర్పించడం మాత్రం తొందరపడి చేయొద్దు అని చెప్పాడు. చెప్పినప్పుడు వినాలి కదా, నిరీక్షణ కలిగి ఉండాలి కదా, ఓపిక కలిగి ఉండాలి కదా. ఆయన ఎక్కడో నా గార్ధపాలు పోయి నేను వెతుక్కుంటూ పోయినప్పుడు సమూయేలు గారు ఆయనని రాజుగా చేశారు కదా, పట్టాభిషేకం చేసి దాన్ని నిలబెట్టుకోవాలి కదా. తొందరపడ్డాడు. ఏమని తొందరపడ్డాడు, ఇంకా సమూయేలు గారు రాలేదు, ఇంతవరకు రాలేదు, ఈయన గిల్గాల్కు ఎక్కడున్నాడో ఈయన లేట్ చేస్తున్నాడు, ఇక్కడేమో ఫిలిష్తీయులు మా మీదకి వచ్చేస్తున్నారు, ఈయనతో ఉన్న జనమంతా కూడా చెదిరిపోతున్నారు, లోకానికి వెళ్ళిపోతున్నాడు. ఏం చేశాడు అప్పుడు ఆయన రాకముందే, సమూయేలు గారు రాకముందే దహన బలులు సమాధాన బలులు నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పి దహన బలి అర్పించేశాడు. ఓపిక లేకుండా నిరీక్షణతో ఎదురు చూడకుండా దహన బలి అర్పించాడు. ఆయన దహన బలి అర్పించిండో లేదో సమూయేలు గారు దిగారు. వెంటనే ఏమంటున్నాడు, నువ్వెందుకు చెప్పిన మాట వినలేదు, ఎందుకు నిరీక్షణతో ఎదురు చూడలేదు, ఓపికతో నువ్వెందుకు ఎదురు చూడలేదు. సమూయేలు గారు అంటున్నారు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి, కాబట్టి నీ రాజ్యాన్ని నీ దగ్గర నుంచి తీసివేసి ఇంకొకరికి ఇచ్చా. ఎవరికి ఇచ్చినాను, నా చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాను. ఆయన దావీదు అని మనకు తెలుసు, దావీదు రాజు అని మనకు తెలుసు కదా. ఎందుకు, నిరీక్షణ లేకపోవడం బట్టి. ఇక్కడ ఒకసారి ఇంకొకసారి కూడా అట్టనే ఆయన తప్పు చేశాడు. దానివలన రాజరికమే పోగొట్టుకున్నాడు. రాజుగా ఉండవలసిన వాడే త్రోసివేయబడ్డాడు. కాబట్టి అది చాలా తప్పు పని అయిపోయింది ఆయనకి. అయితే నిరీక్షణతో మనము ఎదురు చూస్తూ ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా గిద్యోను గారి దగ్గర కూడా దేవుడు యెహోవా దూత గిద్యోనికి కనపడింది. వాళ్ళు కూడా ఎన్ని కష్టాలు పడ్డారు. మిద్యానీయుల వలన ఇశ్రాయేలీయులు చంపేసి వాళ్ళని బ్రతకనీయకుండా, వాళ్ళ పంటలన్నీ కూడా నాశనం చేసి వాళ్ళని బ్రతకనీయకుండా చేశారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, అప్పుడు ఇశ్రాయేలీయులు దాచుకొని బతుకుతా ఉన్నారు. అప్పుడు యెహోవా దూత ఈయన కూడా తన మిద్యానీయులు కనపడకుండా ఉండాలని చెప్పేసి ఆ గోధుమలన్నింటినీ కూడా దుళ్ళగొట్టుకుంటున్నాడు ఒక కొండ చర్య చాటున. అప్పుడు యెహోవా దూత కనపడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు,
నువ్వు భయపడవలసిన అవసరము లేదు అంటే కూడా ఆయన చాలా భయపడ్డాడు. బాబోయ్, తినడానికి తిండి లేకుండా చేస్తున్నారు ఈ మిద్యానీయులు మమ్మల్ని, మేము ఏ విధంగా దీన్ని చేయాలి అంటే మళ్ళీ 16వ వచనంలో చెప్తున్నాడు, నిన్ను పంపిన వాడిని నేనే, నేను నీకు తోడయుందును కనుక ఒకే మనిషిని ఎంత సులభంగా చంపుతావో అట్లా మిద్యానీయులు మొత్తాన్ని కూడా హతం చేసేస్తావు, మీకు జయం కలుగుతుంది, మీరు ఇక భయం లేకుండా బ్రతకొచ్చు. ఆయన కూడా ఎంతో ఎదురు చూశారు గిద్యోను. ఆ పరాక్రమ గల బలాఢ్యుడు అంటే మొత్తం వాళ్ళందరిలో కూడా గిద్యోన్ని ఎంచుకున్నాడు దేవుడు. ఆయన వలన వాళ్ళ ఇశ్రాయేలీలందరూ కూడా రక్షింపబడ్డారు. కాబట్టి ఓపికతో మనం ఉన్నట్టయితే, నిరీక్షణతో ఉన్నట్టయితే, నిరీక్షణ గలవారులారా అని ఆయన మనల్ని సంబోధిస్తున్నాడు. నిరీక్షణతో ఉన్నట్టయితే రెండంతల మేలుని మనము పొందగలుగుతాం. ఇటు దీవెనలు మన సంఘం అంతటికి కూడా, ప్రతి కుటుంబానికి కూడా అందరూ నిరీక్షణతో ఎదురు చూసి దేవుని యొక్క దీవెనలు పొందుదురుగాక. దీంతో దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను.